తెలుగుదేశం పార్టీ ఆశయ సాధనకు ప్రతి ఒక్క కార్యకర్త పునరంకితం కావాలని కాకినాడ సిటీ నియోజకవర్గం క్లస్టర్ 1 ఇన్ఛార్జ్ వమ్మి బాలాజీ పిలుపునిచ్చారు. కాకినాడ శ్రీనగర్లో గల ది కెమిస్ట్ అండ్ డ్రగిస్ట్ అసోసియేషన్ హాల్లో తెలుగుదేశం పార్టీ కాకినాడ సిటీ నియోజకవర్గం క్లస్టర్ 1 ఆధ్వర్యంలో మహానాడు కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి క్లస్టర్ 1 కో ఇన్ఛార్జ్ మమతా శ్రీను స్వాగతం పలికారు. క్లస్టర్ 1 ఇన్ఛార్జ్ వమ్మి బాలాజీ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జెండాను ఎగురవేశారు. అన్న ఎన్టీఆర్ చిత్రపటానికి బాలాజీ, మమతా శ్రీను, డివిజన్ ఇన్ఛార్జీలు సికోట అప్పలకొండ, అంబటి చిన్న, దేవజయలక్ష్మి, పోలుపల్లి జగన్, మల్లిపూడి వీరులు పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బాలాజీ మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు ఇంధన వనరుల పొదుపులో భాగంగా సీఎం చంద్రబాబు నాయుడు మహానాడు కార్యక్రమాన్ని వర్చువల్ గా నిర్వహించాలని ఆదేశాల మేరకు కాకినాడ సిటీ పరిధిలో అన్ని క్లస్టర్స్ లో మహానాడు కార్యక్రమాన్ని 2 రోజులు నిర్వహిస్తున్నామని, కార్యకర్తలు అధికారుల ప్రసంగాలను విని పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు దాలమ్మ, గణేష్, బత్తుల భవానీ, దౌర్ల సుశీలమ్మ, దౌర్ల చిట్టిబాబు, పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి వారి యొక్క ప్రసంగాన్ని కూడా ఇస్తారు. ఏదైతే మన నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈ డిజిటల్ మహానాడుకు సహకరిస్తున్నటువంటి 4, 5, 6, 7, 8 డివిజన్ సంబంధించినటువంటి వార్డు నాయకులకు, కార్యకర్తలకు, వార్డు ఇన్ఛార్జీలకు, బూత్ ఇన్ఛార్జీలకు, కేఎస్ఎస్లకు అందరికీ కూడా పేరు పేరున మా కొండబాబు గారి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. అలాగే ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా డిజిటల్ మహానాడు రూపంలో ఈ బూత్కు సంబంధించినటువంటి ఏదైతే ఉందో ఆ బూత్ వేదికగా రిజిస్టర్ కౌంటర్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రిజిస్టర్ కౌంటర్ లో తప్పనిసరిగా మీరందరూ కూడా సంతకాలు పెట్టాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఒక్కొక్కరిగా సంతకాలు పెట్టి తదుపరి ఏదైతే మధ్యాహ్నం భోజనం ఇక్కడే వసతి ఏర్పాటు చేయడం జరిగింది. ఆ భోజనాలంతా కూడా జరిగేటువంటి మహానాడు కూడా అందరూ ఉంది ఆ రిజిస్టర్ లో లాగిన్ అవ్వాలి. అలాగే మీకు ఇచ్చినటువంటి మైటీడీపీ యాప్ ద్వారా కూడా మీ యొక్క అటెండెన్స్ కూడా ఇక్కడ నమోదు చేసుకోవాలని కోరుకుంటూ ఈ యొక్క మహానాడు వేదికలందరూ కూడా జయప్రదం చేయవలసిందిగా ఈ 2 రోజులు ప్రతి ఒక్క కార్యకర్తకి, నాయకులందరికీ కూడా మా కొండబాబు గారి తరఫున పిలుపునిస్తున్నాం.